విజయనగరం జిల్లా మెంటడ మండలం చల్లపేట పిహెచ్లో శుక్రవారం జాతీయ కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ చైతన్య నాయుడు మాట్లాడుతూ కుష్ఠవ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. స్వరం లేని మచ్చలు చర్మంపై ఉంటే టెస్టులు చేయించుకోవాలన్నారు. లెపర్సీ సూపర్వైజర్ రమణ, హెచ్వి భవానీ, ఏఎన్ఎంలు, ఎల్ఎంఎంలు, హెచ్విలు, ఆశా కార్యకర్తలు, పిహెచ్ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గారు మాట్లాడుతూ ఇవి ఏం గట్టిగా చూడమని సాధ్యం చెప్పండి. ఇక్కడ కింద పెట్టుకోవాలండి, అంటే కింద పెట్టాలి. ఇట్లా పెట్టినప్పుడు మనం ఇట్లా నొప్పి చూడాలి. ఈ మూమెంట్ ఆయన గట్టిగా అటు ప్రెజర్ చేసినటువంటి నో ప్రాబ్లం. మనం నొప్పితే ఇట్లా లోపలికి వచ్చిందంటే నాకు తగ్గుతుంది. మగవాళ్ళే ఎందుకంటే మనం వాళ్ళని సస్పెక్ట్గా గుర్తించలేకపోతాం, మనం దొరకదు. అందుకేమంటే ఈవినింగ్ అని వెళ్ళి వాళ్ళని చూడాలి. ఓకే, అయితే అమ్మ ఇప్పుడు ఎల్సిడిసి అంటే అందరికీ తెలుసు, ఎందుకంటే వాళ్ళు టీం వస్తే అడుగుతారు ఎల్సిడిసి అంటే ఏంటి అసలు. నేను చల్లపేట మెడికల్ ఆఫీసర్. ఈ 17వ తారీఖు నుంచి కుష్టి వ్యాధి నిర్మూలన సర్వే జరుగుతుంది. ఈ 17వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ సర్వే అనేది జరుగుతుంది. ఇందులో మా ఆశ వాళ్ళు ఎవరైతే మేల్ వాలంటీర్ని పెట్టుకున్నారో ప్రతి హౌస్కి వెళ్ళి ఎవరికైనా స్పర్శలేని మచ్చలు ఉండడం, తిమ్ముర్లు ఉండడం, ఇలాంటి ఏవైనా ఉంటే ప్రతి ఇంటికి వెళ్ళి తనిఖీ చేయడం జరుగుతుంది. ఆ తనిఖీ చేసినవి ఆ సస్పెక్ట్ కింద వాళ్ళు నోట్ చేసుకుంటే అది మేము డాక్టర్స్గా మేము వెళ్ళి దాన్ని క్లారిఫై చేస్తాము. అది లెపర్సీ కేసా లేకపోతే నార్మల్ కేసా అనేది. ఒకవేళ లెపర్సీ కేసు అనేది అయితే వాళ్ళకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో 2 రకాలు ఉంటాయి. పీబీ కేసు ఒకటి ఉంటుంది, ఎంబీ కేసు ఉంటుంది. పీబీ కేసు అయితే 6 నెలల ట్రీట్మెంట్ ఇస్తాము, ఎంబీ కేసు అయితే 1 సంవత్సరం 12 నెలల ట్రీట్మెంట్ ఇస్తాము. సో దయచేసి ప్రజలందరూ కొద్దిగా మా వాళ్ళు ఉదయం 6 గంటల నుంచే స్టార్ట్ చేస్తారు. ప్రజలందరూ అందుబాటులో ఉండి కొద్దిగా మా వాళ్ళకి కూడా కొద్దిగా కోఆపరేట్ చేస్తూ ఈ సర్వేని విజయవంతం